శివపురాణం ఎపిసోడ్ నంబర్ 8. నిజమైన ప్రేమకి పరీక్ష ఎదురైతే ఎలా ఉంటుంది? సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తన మీద తనే నిందలు వేసుకుంటూ పార్వతి ప్రేమను తక్కువ చేసి మాట్లాడితే ఆ ముసలి బ్రాహ్మణుడి మాటలకు పార్వతీదేవి లొంగిపోయిందా, లేక తన పట్టుతో శివుడిని లొంగదీసుకుందా? కైలాసం సాక్షిగా జరిగిన ఆ మహాకళ్యాణం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? తెలియాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీదేవి కఠోర తపస్సు చూసి పరమేశ్వరుడి మనసు కరిగింది. కాని ఆమె ప్రేమలో నిజాయితీని లోకానికి చాటడానికి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడు. వచ్చేమన్నాడో తెలుసా? అమ్మా, ఇంత అందగత్తెవు, రాజకుమారివి, ఆ ముసలి శివుడి కోసం ఈ తపస్సు ఏంటి? ఆయన ఒంటి నిండా బూడిద, పాముల హారాలు, ఉండేది శ్మశానంలో, ఆ దిగంబరి నీకు మొగుడేంటి అని శివుడిని ఇష్టం వచ్చినట్లు దూషించాడు. ఆ మాటలు విన్న పార్వతీ కళ్ళు నిప్పులు చెరిగాయి. నిలుపు నీ మాటలు అని గర్జించింది. లోకానికి ఆయన శ్మశానవాసిగా కనిపించవచ్చు, కాని ఆయన లేనిదే ఈ లోకమే లేదు. ఆయన రూపం కాదు, ఆయన గుణం చూడు. ఆయన నా ప్రాణం. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే ఆ శివనింద విన్న పాపం నాకు చుట్టుకుంటుంది. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అని కఠినంగా చెప్పింది. పార్వతి నిబద్ధత చూసి శివుడు ముగ్ధుడయ్యాడు. వెంటనే ముసలి బ్రాహ్మణుడి రూపం వదిలి సాక్షాత్తు చంద్రశేఖరుడిగా ప్రత్యక్షమయ్యాడు. పార్వతి, ఈ రోజు నుండి నీ తపస్సుకి నేను దాసుడినయ్యాను అని ఆమెను అనుగ్రహించాడు. ఆ తరువాత జరిగింది లోకమే మెచ్చిన పార్వతీ కళ్యాణం. దేవతలు, గంధర్వులు, సిద్ధులు అందరూ హిమవంతుడి రాజ్యానికి తరలివచ్చారు. కాని ఇక్కడే ఒక వింత జరిగింది. పెళ్లికొడుకుగా శివుడు ఎలా వచ్చాడో తెలుసా? భూత ప్రేత పిశాచ గణాలతో, ఒంటి నిండా బూడిదతో, వింత వేషధారణతో వచ్చాడు. అది చూసి పార్వతీ తల్లి మేనకాదేవి భయపడిపోయింది. అప్పుడు పార్వతి కోరిక మేరకు శివుడు సుందరేశ్వరుడిగా మారి తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ కళ్యాణం చూసి లోకాలన్నీ పులకించిపోయాయి. కళ్యాణమైతే జరిగింది, శివపార్వతులు ఒక్కటయ్యారు. కాని దేవతల అసలు ప్లాన్ ఏంటి? తారకాసురుణ్ణి చంపే వీరుడు ఎప్పుడు పుడతాడు? శక్తి శివుడు కలిస్తే పుట్టే ఆ అపారమైన తేజస్సుని ఈ లోకం భరించగలదా? అగ్నిదేవుడు ఆ తేజస్సుని ఎందుకు గంగలో విడిచిపెట్టాడు? కుమారస్వామి జననం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యాలు ఏంటి? నెక్స్ట్ ఎపిసోడ్ కుమార సంభవం, తారకాసుర వధ. శివపురాణంలో ఇది ఒక భారీ యుద్ధ ఘట్టం. మిస్ అవ్వకండి. ఓం నమః శివాయ. మన ఈ శివపురాణ యాత్రలో మీరు కూడా భాగమవ్వాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.